ఒకప్పుడు రంగురంగుల పూలతో నిండిన ఒక ప్రకాశవంతమైన మరియు అందమైన పొలంలో లిల్లీ మరియు సారా అనే రెండు తేనెటీగలు ఉండేవి. ప్రతిరోజూ లిల్లీ పువ్వు నుంచి పువ్వు వరకు వెళ్లి తేనెను సేకరిస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనిచేసేది. లిల్లీ తేనెభరిత పాత్రల్ని ఒక్కొక్కటిగా నింపేది, కాని సారా మాత్రం పనిచేయదలుచుకోలేదు. ఆమె ఎండలో పరుగు తీస్తూ కలలు కంటూ ఉండేది. ఇంకా చాలా సమయం ఉంది అని ఎప్పుడూ చెప్పేది. చాలా కాలం గడిచిపోయింది. రోజులు చిన్నవయ్యాయి. చలికి గాలులు వీస్తూ వచ్చాయి. చలికాలం దగ్గర పడుతుండగా పూలన్నీ మాయమయ్యాయి. చలికాలం వచ్చేసింది. మైదానం అంతా మంచుతో కప్పపడి ఉంది. లిల్లీ తేనెతో నిండిన తన గూడులో సురక్షితంగా వేడిగా ఉంటుంది. కాని సారా వద్ద ఏమీ లేదు. ఆమె చలిలో వణుకుతూ తేనె లేకుండా గూడు లేకుండా బాధపడింది. లిల్లీ తన స్నేహితురాలిని చూచి తలుపు తీయగా, లోపల రా సారా అని దయగా అంది. నీవు నా తేనెను పంచుకోవచ్చు అని లిల్లీ పిలిచింది. సారా ఆనందపడింది. ఇంక నేను కూడా నీతో కలసి కష్టపడి పనిచేస్తాను అని సారా లిల్లీకి ప్రామిస్ చేసింది. ఆ రోజు నుంచి లిల్లీ మరియు సారా కలసి పనిచేస్తూ సంతోషంగా జీవించేవారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.